నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబీబ్ ఎంపిక కమలం పార్టీలో తరం మార్పుకు సంకేతమా? యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించాలన్న బీజేపీ పెద్దల ఆలోచన కార్యరూపాన్ని దాల్చిందా? పార్టీలో పట్టు కోల్పోకుండా మోదీ, అమిత్ షా వ్యూహంలో భాగమా? అసలు ఎవరి నితిన్ నబీబ్? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ అంటేనే అనూహ్య నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. పార్టీ పెద్దల స్ట్రాటజీలు మన ఆలోచనలకు ఏ మాత్రం అందవు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల నాయకత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ రాజకీయ వర్గాలకు విస్మయానికి గురి చేసిందని చెప్పాలి. జాతీయ అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళ్తాయన్న ఉత్కంఠకు అధినాయకత్వం ఊహించని విధంగా తెరదించింది. ఉద్దండులను సైతం పక్కన పెట్టి బీహార్కు చెందిన నేత మంత్రి నితిన్ నబీబ్కు పట్టం కట్టింది. నిజానికి నిన్నటి వరకు నేషనల్ స్థాయిలో పెద్దగా చర్చలో లేని పేరు నితిన్ నబీబ్. 25 ఏళ్లకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు 45 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు నితిన్ నబీబ్. ఎంతో మంది అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ ఆయనకు పట్టం కట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ ఆలోచన ఏంటనే దానిపై విశ్లేషకులు సైతం తలలు పట్టుకునే పరిస్థితి. ఇదే సమయంలో యువ నాయకత్వాన్ని బీజేపీ ఎందుకు ప్రమోట్ చేస్తుందనే డౌట్ కూడా వస్తుంది. అయితే ఇప్పటి వరకు చాలా మంది గమనించిన విషయం ఒకటి ఉంది. ప్రస్తుతం ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలను చూస్తే కేవలం ఒక్క సీఎం మాత్రమే 70 ఏళ్ల వయసులో ఉన్నారు. మిగిలిన వారంతా 63, 60 ఏళ్ల కంటే తక్కువ ఉన్నవారే. త్రిపుర సీఎం మాణిక్ సాహా వయసు 70 సంవత్సరాలు. ఆయన తర్వాత ఓల్డెస్ట్ సీఎం అంటే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఆయన వయసు 63 సంవత్సరాలు. ఇక దేశంలో ఉన్నటువంటి వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల వయసు చూస్తే యంగెస్ట్ సీఎంగా పెమా ఖండు. ఇప్పుడు ఆయనకు 46 సంవత్సరాలు. అయితే ఆయన 40 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 51 ఏళ్లకే సీఎంలు అయిన వాళ్ళు కూడా 2 ఉన్నారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘీ, అలాగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఇక గోవా సీఎం ప్రమోద్ సావంత్కు 52 సంవత్సరాలు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ ఏష్ 55 సంవత్సరాలు. ఆయన ఇప్పటికే సెకండ్ టర్మ్ సీఎంగా ఉన్నారు. అలాగే యోగి ఆదిత్యనాథ్ 9 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఆయన మొదటిసారి 42 ఏళ్ల వయసులో సీఎం అయి ఉండొచ్చు. ఇక దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కావడం కూడా ఇది రెండోసారి. 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న ఆయన మరో 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ సీఎం అయ్యారు. అంటే సుమారు 11, 12 సంవత్సరాలు. అంటే ఆయన కూడా 41 లేదా 42 ఏళ్ల వయసులో సీఎం అయ్యారు. బీజేపీలో ఉన్నటువంటి మరో యంగ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వయసు 50 ఏళ్లు. ఇక ఇదే తరహాలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్కు 61 సంవత్సరాలు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్కు 60 సంవత్సరాలు. మొత్తంగా చూస్తే అన్ని రాష్ట్రాల్లోనూ లీడర్షిప్ యంగ్ లీడర్స్ చేతుల్లోనే ఉంది. ఇది బీజేపీ వ్యూహమా, ఆలోచన అనేది పక్కన పెడితే బీజేపీ యువ నాయకత్వాన్ని రాష్ట్రంలో డెవలప్ చేస్తోంది. పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ కష్టపడే నేతలను ముఖ్యమంత్రులుగా చేస్తోంది. రానున్న రోజుల్లో పార్టీ పగ్గాలను అందజేస్తుంది. ఇప్పుడు నితిన్ నబీబ్ ఎంపిక కూడా ఇదే తరహాలో జరిగిందని చెప్పాలి. అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన వయసు 49 ఏళ్లే. అంతకంటే ముందు నితిన్ గడ్కరీ పార్టీకి నాయకులయ్యారు. సీనియర్ నేత అయినటువంటి రాజ్నాథ్ సింగ్ 2000 సంవత్సరంలో దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. అలాగే జేపీ నడ్డా కూడా 59 సంవత్సరాలకే పార్టీ అధ్యక్షులయ్యారు.
దీర్ఘకాలం బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన రికార్డ్ జేపీ నడ్డాకు ఉంది. అంతేకాదు అటల్ బిహార్ వాజ్పేయి తొలిసారి సీఎంగా ఎంపిక అయినప్పుడు ఆయనకు 40 సంవత్సరాలు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే యూత్ కు ప్రాధాన్యత ఇవ్వడం, జంజీని పొలిటికల్ గా కీలకమైన పదవుల్లో కూర్చోబెట్టడం అనేది బీజేపీ స్ట్రాటజీ. ఇది చాలా మందికి ఏదో పిచ్చి తిక్కలా అనిపించొచ్చు, కానీ ఇందులో ఉన్న లెక్క మాత్రం అందరికీ అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీల నాయకత్వం అంతా వృద్ధ నేతల చేతుల్లోనే ఉండగా బీజేపీ మాత్రమే యూత్ను ప్రమోట్ చేస్తుంది. సంస్థాగతమైన బాధ్యతలతో పాటు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను అలాగే ప్రభుత్వ పరమైన బాధ్యతలను కట్టబెడుతూ వస్తోంది. ఈ ముఖ్యమంత్రుల ఎంపికలోనూ అమలు చేసిన ఫార్ములానే బీజేపీ హైకమాండ్ జాతీయ స్థాయి పదవిలోనూ కొనసాగించారు. నితిన్ నబీన్ ఎంపిక పార్టీలో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ ను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే నితిన్ నబీన్, ఆయన పేరు చాలా మందికి తెలియకపోయినప్పటికీ ఆయన ప్రస్థానం మాత్రం సామాన్యమైనది కాదు. ఆయన ఒక నిబద్ధత కలిగిన గ్రౌండ్ లెవెల్ కార్యకర్త. ప్రస్తుతం బీహార్ సర్కార్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకున్న రాజకీయ అనుభవం అపారం. నితిన్ పొలిటికల్ జర్నీ అద్భుతమైన విజయాలతో కొనసాగింది. 2006లో పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పుడు ఆయన మెజార్టీ 65,167 ఓట్లు. ఆ తర్వాత బంకీపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు అంటే 2010, 2015, 2020లో ఘన విజయాన్ని అందుకున్నారు. మరోసారి బంకీపూర్ నుంచే భారీ మెజార్టీతో గెలుపొందారు. కేవలం ఎమ్మెల్యేగానే కాదు, బీహార్ ప్రభుత్వంలో మంత్రిగాను తనదైన ముద్ర వేశారు నితిన్ నబీన్. 2021లో రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా, 2024లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. పాలనలోనూ ప్రజాసేవలోనూ ఆయనకున్న అనుభవమే పార్టీ అధిష్టానాన్ని ఆకర్షించింది. 1980 మే 23న రాంచీలో జన్మించారు నితిన్ నబీన్. ఆయన తండ్రి దివంగత బీజేపీ నేత నబీన్ కిషోర్ సిన్హా మరణం తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. యువ మోర్చాలో ఆయన చేసిన కృషి విశేషం. 2008లో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ప్రారంభించి యువతను ఆకర్షించారు. తర్వాత సిక్కిం ఎలక్షన్ ఇన్ఛార్జిగా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికల క్యాంపెయినర్గా ఆయన పనితీరు ప్రశంసనీయం. అంతేకాదు కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఆయన సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంలో దిట్ట. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేపథ్యంలో నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నితిన్ నబీన్ కు పార్టీ సిద్ధాంతాలపై పూర్తి అవగాహనతో పాటు బలమైన సంస్థాగత అనుభవం ఉన్నాయి. బీజేపీ జాతీయ రాజకీయాల్లో నితిన్ నబీన్ ఎంపిక కీలకమైన మార్పు. భవిష్యత్తు కోసం కమలం పార్టీ వేసిన వ్యూహాత్మక అడుగని చెప్పొచ్చు. అంతేకాదు పార్టీ నాయకత్వంలో తరం మార్పు దిశగా బలమైన సంకేతాన్ని ఇస్తోంది. 45 ఏళ్ల వయసున్న నితిన్ నబీన్ ఎంపిక యువ నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలన్న మోదీ, అమిత్ షాల ఆలోచన కార్యరూపం దాల్చిందని చెప్పొచ్చు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు, యువతలో కొత్త జోష్ నింపేందుకు నితిన్ నబీన్ వంటి చురుకైన నాయకుడు అవసరమని బీజేపీ భావించింది. మొత్తంగా బీజేపీ తీసుకున్న నిర్ణయం వెనుక మోదీ, అమిత్ షాల ద్వయ రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఒక కొత్త శకానికి నాంది పలికింది. బీజేపీలో కష్టపడి పనిచేసే సామర్థ్యం ఉన్న కార్యకర్త ఎవరైనా అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చనే సంకేతాన్ని ఈ నియామకం ద్వారా హైకమాండ్ చెప్పకనే చెప్పింది. మరి జేపీ నడ్డా వారసుడిగా రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను నితిన్ నబీన్ ఎలా ఎదుర్కొనున్నారు, ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.